హాయ్ నమస్తే అండి. ఈరోజు మనము కొత్తిమీర వెల్లుల్లి కారం చేద్దామండి. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. ఇక్కడ కొత్తిమీర ఒక పెద్ద కప్పు సన్నగా కట్ చేసినది తీసుకున్నాను. ఒక టమాటో ఒకటి కట్ చేసినది, ఎల్లిపాయలు ఒక గడ్డ వేసానండి. అలాగే 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి, కరివేపాకు, ఆనియన్ కూడా పెద్దది ఒకటి కట్ చేసుకున్నది, తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. ఇప్పుడు తయారు చేసుకోబోయే విధానము చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నేను ఇంట్లో చేసిన వెన్న వేసుకున్నానండి తాలింపు కొరకు. ఈ తాలింపులో ఇప్పుడు మనము మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిర్చి వేసి మంచిగా వేగనిద్దాము. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఎల్లిపాయలు, ఆనియన్, టమాటో వేసి మెత్తగా గ్రైండ్ చేద్దాము. అన్నీ ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, తాలింపు కొంచెం వేగింది కదా. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి కొంచెం మగ్గనిద్దాం. ఇది కూడా వేగిన తర్వాత మనం ఏదైతే ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, టమాటో గ్రైండ్ చేసుకున్నామో ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసి మొత్తం కలియపెడతాము. ఇలా కలియపెట్టి ఆయిల్ అంతా మంచిగా ఇది ఉడికి ఆయిల్ అంతా మీదకి వచ్చే వరకు ఇలా కలియపెట్టుకుంటూ ఉందాము. చూడండి, ఉడికి ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా. ఇప్పుడు సాల్టు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసి కలిపెట్టి ఒక 2 మినిట్స్ మంచిగా ఉడకనిద్దాము. ఒకసారి మూత తీసి చూద్దామండి. వావ్, చూడండి, ఆయిల్ పైకి వచ్చి మంచిగా ఉడికింది కదా. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ మంచిగా మగ్గనిద్దాము. ఒక్కసారి మళ్ళీ మూత తీసి చూద్దామండి. వావ్, చూడండి ఎంత మంచిగా అయిపోయింది కదా. కొత్తిమీర ఉల్లికారం రెడీ అయిపోయిందండి. ఇంతేనండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకు తింటే సూపర్గా ఉంటుందండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.